సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం కానీ విజిట్ చేసింటే ప్లీజ్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ మీద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేను యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, సో మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, దానికి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి నేను చూపిస్తాను గైస్. ఓకేనా? మనం అంటే ఒకే వీడియో కాకుండా అంటే ఈ వీడియోలో చెప్తే చాలా లెంత్ అయిపోతుంది, సో చూడడానికి కూడా చాలా బాగుంది, అంటే చాలా టైం పడుతుంది వీడియో చేయడానికి. సో నేను స్టెప్ బై స్టెప్ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే సో మనకి ఒక జీమెయిల్ అనేది చాలా అవసరం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలనుకుంటే సో మీరు క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు జీమెయిల్ అకౌంట్ న్యూ క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సైట్ రావడం జరుగుతుంది. సో గైస్ చూడండి, ఇక్కడ క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ అనేది ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అంటే మీరు ఈమెయిల్ ఐడి, ఓకేనా, జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సో అలాగే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసినట్లయితే లాస్ట్కి కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఫస్ట్ నేమ్ నేను ఎగ్జాంపుల్గా ఓకే రాజు, కింద వచ్చేసి ఓకే స్మార్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ వచ్చేసి నేను ఏదో ఒక సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రాజు స్మార్ట్ టెక్, ఓకే యూజర్ రాజు స్మార్ట్ టెక్ అని జీమెయిల్ ఐడి క్లిక్ చేశాను. సో పాస్వర్డ్ వచ్చేసి మీరు మీ అంటే కొంచెం లెంతీగా ఉండాలి ఫ్రెండ్స్, ఒక 6 to 8 to 9 12 క్యారెక్టర్స్ వరకు ఉంటే కొంచెం అంటే బాగుంటుంది. సో నేను పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అండ్ యూజర్ నేమ్ అండ్ మీ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఓకేనా? వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే జీమెయిల్కి మొబైల్ నెంబర్ ఇస్తున్నారో సో ఆ నెంబర్ని సో మీరు జీమెయిల్కి మొబైల్ నెంబర్ ఇస్తుంటారు కదా, సో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి అండ్ రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ అని ఉంది కదా. సో మీకు ఇంకొక ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. సో మీ మంత్ డేట్ ఇయర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేసేయండి. సో అక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జెండర్ అని ఉంది. సో జెండర్ క్లిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేసి మీకు చూపిస్తాను గైస్. ఓకేనా? సో ఇలా టైప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఓటీపీ కోడ్ అని రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ కోడ్ అనేది మీ మొబైల్కి అంటే మీరు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో సో ఆ నెంబర్కి ఓటీపీ కోడ్ అని రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటని మీకు చూపిస్తాను గైస్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఓటీపీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇలాంటి ప్రైవసీ అండ్ థీమ్స్ అని రావడం జరుగుతుంది. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ పర్సనల్గా మీరు ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్ అలాగే మీరు సెట్టింగ్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సెక్యూర్గా ఉండాలంటే సో మీరు ఇక్కడ సెట్టింగ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో అలాగే మీరు ఇమేజ్ దీనికి అంటే జీమెయిల్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఇమేజ్ పెట్టాలంటే సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు దీనికి ఫోటో అంటే మీ ప్రొఫైల్ కానీ లేదంటే ఏదో ఒక ఇమేజ్ కానీ మీరు సెట్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇవాళ వీడియోలో వచ్చేసి మీరు అంటే యూట్యూబ్కి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ వచ్చేసి జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపించాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను గైస్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా యొక్క ఛానల్ తెలియకపోతే ప్లీజ్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అలాగే ప్లీజ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్, జై హింద్.